रामचन्द्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। भद्रशैलराजमन्दिर श्रीरामचन्द्र बाहुमध्य विलसितेन्द्रिया। भद्रशैलराजमन्दिर श्रीरामचन्द्र बाहुमध्य विलसितेन्द्रिया। वेदविनुत राजमण्डल श्रीरामचन्द्र धर्म कर्म युगल मण्डल। वेदविनुत राजमण्डल श्रीरामचन्द्र धर्म कर्म युगल मण्डल। सतत रामदास पोषक श्रीरामचन्द्र वितत भद्रगिरि निवेशक। भद्रशैल राजमन्दिर श्रीरामचन्द्र बाहुमध्य विलसितेन्द्रिया। बाहुमध्य विलसितेन्द्रिया। बाहुमध्य विलसितेन्द्रिया। कोदंड राम पाहि कोदंड राम। कोदंड राम पाहि कोदंड राम। नी दंड नाकु नी विंदु बोकु वादेला नीकु वतु परकु। कोदंड राम पाहि कोदंड राम। तल्ली विनीवे तंड्री विनीवे दातवु नीवे दैवमु नीवे। कोदंड राम 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 कोदंड राम। दशरथ राम गोविंद ममोदय जूडु पाई मुकुंद। दशरथ राम गोविंद ममोदय जूडु पाहि मुकुंद। दशरथ राम गोविंद दशमुख संहार धरणि जपति राम शशिधर पूजित शंख चक्रधर। दशरथ राम गोविंद। चकुवे विमनकु रामुंडొక్కడుండు వరకు। ఒక తోడుగా భగవంతుడు మును చక్రధారి చంతనే ఉండగ తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు। తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు।
ప్రసన్నాంజనేయం రామనామం ఉంటే చాలు. ఆ రామనామంతో ఎన్ని పాపాలైనా ఆరి భస్మం అయిపోతుంటాయి. అందుకే అట్లాంటి భస్మంలో చిన్నది కాదు. నేనంటే రాముడికి ఉందా, నేను చేస్తే రాము లేకపోతుందా, నీలో నీవు మనసు ముంచేతే ఎంతసేపు చేస్తున్నావు అనేది కావాలి. ఎన్ని నిమిషాలు ఆ భగవంతుని యొక్క పెట్టాలని కావాలి. అందుకే ఆంజనేయ స్వామి రామనామం గొప్పదని, ఆయన రోమరోమం ఏమున్నది, కాషాయం పట్టుకున్నదంతా ధర్మ సంస్థాపన కోసమే. కాషాయం అంటేనే అగ్ని. అగ్ని యొక్క తత్వం ఏంటంటే ఏది చేసినా భస్మం అవుతుంటది. అందుకే హిందూ ధర్మం, సనాతన ధర్మం కూడా ఒక అగ్ని లాంటి తత్వం. దీన్ని అంటుకుంటే ఎవరైనా సరే, దీన్ని కదలిస్తే ఎవరైనా సరే, దీన్ని ఎవరైనా యొక్క తత్వం కూడా చూస్తే 4 ఉంటాయి కుంభమేళలు. 3 సంవత్సరాలకు వచ్చేది కుంభ, 6 సంవత్సరాలకు వచ్చేది అర్ధ కుంభ, 12 సంవత్సరాలకు వచ్చేది మహాకుంభ. 12 హైందవ ధర్మం, సనాతన ధర్మం. ఇది ఋషి నుండి వస్తున్నటువంటి ఋషి సాంప్రదాయకమైన ధర్మం. ఇది ఇంత 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 అనేక సంవత్సరాల నుంచి, యుగాల నుంచి వస్తున్నటువంటి ధర్మాన్ని మనమంతా కాపాడుకుంటూ ఈ ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి. రామో విగ్రహాన్ ధర్మ అన్నారు. రాముని చూస్తే ధర్మాత్ముడు, ఎవరిని చూసినా నమస్కారం చెయ్యాలనో లేదో, కానీ రాముడిని చూస్తే మాత్రం నమస్కరించాల్సినటువంటి ధర్మం అది. అందుకే రామో విగ్రహాన్ ఇక్కడికి వచ్చినటువంటి బంధువులకి, దివ్యాత్మ సంభూతులకి, ప్రతి ఒక్కరికి కూడా ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ, భగవంతుని యొక్క నామంతోనే అందరికీ ఆశీర్వాదం. అయితే మీడియా వాళ్ళు మాత్రం నిల్చోవాలా, మిగతా వాళ్ళు నిల్చుంటే బాకీ వాళ్ళు నిల్చున్నట్టు. మీకు బాకీ ఇంటింటికి కావాలంటే నిల్చోవచ్చు, లేదు బాకీ వద్దు మేము బాగుండాలనుకుంటే కూర్చోండి. ఇక బాకీ కావాలనుకుంటే మరి ఇక అట్లనే నిల్చోండి. శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ 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 జయ జయ రామ. రామనామం అన్నోళ్ళు ఉన్న ఒకటే పోయిన ఒకటే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరి అన్నోళ్ళంతా పుణ్యాత్ములు, మరి అన్నోళ్ళంతా ఇక ఏమనుకుంటారు నీ ఇష్టమే. నమస్తే వాయుపుత్ర నమస్తే, నమస్తే 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 నమః. जय हनुमान, जय हनुमान, जय हनुमान, जय हनुमान। नन्दिवाहना नागभूषणा दूषदोषनाश विनाशना सृष्टिकारणा नष्टहारणा तमोरजो सत्त्वगुण विमोचना మాఘమాసమున కృష్ణ పక్షమున చతుర్దశి నడి జామురాతిరిన మహాలింగమే ఉద్భవించెనట. బ్రహ్మ విష్ణువుల అహం అనిగెనట. సృష్టికి మూలం నీవని తెలిసి సాగిలబడి నీ మహిమకు మొక్కే అదే మహాశివరాత్రి వెలిసెనట. అరే ఓ జంగమా విభూది లింగమా, పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ. అరే ఓ జంగమా మెడలో సర్పమా, బూడిద దేహమా సిగలో
పట్టణ హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మన హిందువుల చిరకాల కోరిక 500 సంవత్సరాల స్వప్నము నెరవేరిన వేళ గత సంవత్సరము రామ జన్మభూమి అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రతిష్టాపన చేయడం జరిగింది. అదే సమయంలో మన బోధన్ పట్టణంలోని తట్టికోట్ గల్లీలో కాషాయ ధర్మ ధ్వజ ప్రతిష్టాపన కూడా గత సంవత్సరము పూనుకున్నాము. అదేవిధంగా అయోధ్య బాలరామ మందిర మొదటి వార్షికోత్సవ సందర్భంగా గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కాషాయ ధర్మధ్వజాన్ని ఆవిష్కరణ కార్యక్రమానికి మల్లారంగుట్ట పీఠాధిపతులు శ్రీ 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 బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ గారు విచ్చేసి వారి అమూల్యమైన మాటలు భక్తులకు అందజేయడం జరిగింది. తదనంతరం ఆ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే మహాన్నదాన కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా విజయవంతంగా చేయడం జరుగుతుంది. గత సంవత్సరం మరియు ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకు, మిత్రులకు, వార్డు సభ్యులకు మరియు బోధన్ పట్టణ ప్రజలందరికీ ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు. పక్కన పార్వతమ్మ